తెలంగాణ శాసనసభలో జరుగుతున్న పునర్నిర్మాణ ఆధునీకరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం చిట్చాట్లో ఓట్ల సవరణ, ఓటర్ జాబితాల ప్రక్షాళన ప్రక్రియతో పాటు రాజకీయ ప్రత్యర్థుల విమర్శలపై సీఎం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయంటూ వస్తున్న విమర్శలపై స్పందించారు. తనకు ఎక్కడైనా 2 ఓట్లు ఉన్నట్లు ఆధారాలుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. తాను ఓటు నిబంధనల ప్రకారమే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసుకున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. గతంలో కొడంగల్, గద్వాల, అలంపూర్ వంటి ప్రాంతాలు కర్ణాటక పరిధిలో ఉండేవి. చరిత్ర తెలియకుండా కొవ్వు పెరిగి ఏది పడితే అది మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ శాసనసభలో జరుగుతున్న పునర్నిర్మాణ ఆధునీకరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం చిట్చాట్లో ఓట్ల సవరణ, ఓటర్ జాబితాల ప్రక్షాళన ప్రక్రియతో పాటుగా రాజకీయ ప్రత్యర్థుల విమర్శలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. తనకు ఎక్కడైనా 2 ఓట్లు ఉన్నట్లు ఆధారాలుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. తాను ఓటు నిబంధనల ప్రకారమే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసుకున్నట్లుగా స్పష్టం చేశారు. గతంలో కొడంగల్, గద్వాల, అలంపూర్ వంటి ప్రాంతాలు కర్ణాటక పరిధిలో ఉండేవి. చరిత్ర తెలియకుండా కొవ్వు పరిగి ఏది పడితే అది మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.